అమర్నాథ్ గారు, భారతీయ జనతా పార్టీ 2014 మోడీ గారి దీనిలో అధికారంలోకి వచ్చేటప్పుడు చాలా పెద్ద ఎత్తున చెప్పిన నినాదం అవినీతికి వ్యతిరేకం. అప్పుడున్నటువంటి కుంభకోణాలు మీరు ప్రస్తావించినవి కానీ ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక ప్రత్యామ్నాయం నిజంగా అవినీతికి వ్యతిరేకంగా ఆపు ఒక చిన్న స్థాయిలో ప్రారంభమైతే మీది పెద్ద స్థాయిలో కాంగ్రెస్ వ్యతిరేకంగానే ఒక ఆశ ప్రజల్లో కలిగింది. ఇవాళ ఈ సంఘటన చూస్తూ ఉంటే ఇప్పుడు ఇందాక ఇద్దరు మాట్లాడిన దానిలో ఒక నైరాశ్యం మీకు అర్థం ఉండాలి. అదానిని భూప్రపంచంలో ఎవరు ఏమి చేయలేరు, ఏం చేసినా అన్నది వాళ్ళ మాటలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. మీ మిత్రపక్షమే రఫీ గారు అంటుంది అయితే మోడీ గారి చాటున అదాని దాక్కుంటారు, అదాని చాటున జగన్మోహన్ రెడ్డి దాక్కుంటారు అన్నది. అది నిజమా కాదా నేను దానిలో కూడా వెళ్ళట్లా. కానీ ఒక ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అంతకుముందున్న ప్రభుత్వం ఒక విచారణ చేపట్టింది. ఈయనొక్కడి మీదని కాదు, ఇలాంటి ఎవరు చేసినా వాళ్ళు విచారణ చేపడతారు. ఈయన ఆపారు, మోడీ గారు వెళ్తున్న సందర్భంలో ఆపారు. నేను అంటున్నది అసలు మోడీ గారు వెళ్ళే సందర్భం కాసేపు పక్కకి పెడదాం. నిజంగా ఒక అంత పెద్ద దేశంలో ఇక్కడ లంచాలు ఇచ్చారు. ఇండియాలో 5 రాష్ట్రాలు, ఇంకా మీరు అన్నట్టు వెస్ట్ బెంగాల్ కూడా ఉండొచ్చు, అది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, ప్రతిపక్షాలు ఉన్నాయి, వేరే పార్టీలు ఉన్నాయి. బీజేపీ ఒక జమ్మూ కాశ్మీర్ తప్పితే ఎక్కడ అసలు అధికారంలో కూడా లేదు. వాస్తవం జమ్మూ కాశ్మీర్లో ఎల్జీ రూల్ ఉంది. దీని మీద ఎందుకు భారత ప్రభుత్వం ఇప్పటిదాకా ఇంత మనం ఒక రకంగా బదనాము కదా, భారతదేశానికి చెందిన కంపెనీ, అక్కడ లిస్ట్ అయిన కంపెనీ అవినీతికి పాల్పడిందని వార్త ప్రపంచం అంతా వెళ్ళిపోతే, సరే అంతకుముందు ఇండియన్ పడితే ఒక నివేదిక, అది ప్రభుత్వం నుంచి ఇనిషియేటివ్ కాదు, ఇది ప్రభుత్వం నుంచి ఇనిషియేటివ్. అక్కడ ఇప్పటిదాకా మనం దాని మీద విచారణకు ఆదేశించలేదు. దానికి తోడు ఇప్పుడు మోడీ గారు వెళ్తున్న రోజే లేదా ముందు రోజు ఆయన అసలు ఈ విచారణ ఆపేశారు. ఎలా అర్థం చేసుకోవాలి ప్రజలు దీన్ని? ముందుగా మీకు అట్లాగే ప్యానెల్ మిత్రులకు అందరికీ నమస్కారం అండి. ఓకే, 16 సంవత్సరాల నుంచి ఒక న్యూట్రల్ మీడియాగా ప్రజలకు సేవ చేస్తున్న మా లాంటి వాళ్ళకి అనేక మందిని స్ఫూర్తి నింపుతున్న హెచ్ఎంటీవీ యాజమాన్యానికి అట్లాగే స్టాఫ్కు మీకు అందరికీ శుభాకాంక్షలు అండి. ఇట్లాగే ఇంకొక 100 సంవత్సరాలు ప్రజలకు సేవ చేయాలని కోరుతూ మీ అందరి ఆశీస్సులు ఖచ్చితంగా చేస్తారండి, మాకు ఆ నమ్మకం ఉంది. ఇప్పుడు ఈ పర్టికులర్ కేస్ కంటే ముందు అసలు ఎఫ్సిపి యాక్ట్ ఉన్నది కదా, 1977 నుంచి నేను గత 5 సంవత్సరాలుగా ఏ కంపెనీల మీద వాళ్ళు కేసెస్ పెట్టారు, అంతకు ముందు ఏం జరిగింది, ఈ జో బైడెన్ వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది కొంచెం మనము ప్రేక్షకుల యొక్క దానికి అవగాహన కోసం కూడా చెప్పాల్సిన అక్కర ఉన్నది. మెరిక్ గార్లాండ్ అనేట ఆయన డిఓజే అటార్నీ జనరల్గా 2021లో జో బైడెన్ వచ్చిన తర్వాత వచ్చిన వ్యక్తి చాలా కంపెనీస్ పైన, ఎస్పెషల్లీ కంపెనీస్ విచ్ బిలాంగ్ టు అదర్ కంట్రీస్. ఇప్పుడు శాంసంగ్ ఉందండి, శాంసంగ్ బిలాంగ్స్ టు వాట్, సౌత్ కొరియా. సిమెన్స్ ఉంది, జర్మన్ కంపెనీ. అదాని ఇండియన్ కంపెనీ. ఇలాంటి కంపెనీల మీద ఒక రివెంజ్ఫుల్ వాతావరణంలో, అంటే వీళ్ళు అక్కడ ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి ఉంటారు అని అసలు వాళ్ళ దగ్గర ఏమాత్రం బేసిక్ ఫండమెంటల్ ఎవిడెన్సెస్ కూడా లేకుండా అనేక కంపెనీల మీద ఆయన ఒక ట్రయల్ ఓపెన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మీరు చూసిన ఒరాకిల్ కార్పొరేషన్ విచ్ ఈజ్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ యుఎస్ఏ, ఫేస్బుక్, తర్వాత గూగుల్, సేమ్ పర్సన్. ఇప్పుడు మీరు గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ ఒరాకిల్ ఇవన్నీ కూడా ట్రయల్ ఫేస్ చేసినాయి. నేను అనేది ఏంటంటే శ్రీనివాసరావు గారు, ఆ యాక్ట్ తీసుకొచ్చిన యొక్క ఫండమెంటల్ పర్పస్ ఏంటంటే, ఆ ఉద్దేశము లక్ష్యము ఏంటంటే, అమెరికాలో పుట్టిన సంస్థలు, అమెరికాలో లిస్ట్ అయిన సంస్థలు, అదే అసలు ఒరిజినల్గా దాని యొక్క లక్ష్యం ఏంటంటే, అమెరికాలో పుట్టిన సంస్థలు ఎంఎన్సీస్ వేరే దేశాలలో విపరీతమైన అవినీతి చేసి వాళ్ళు అక్కడి నుంచి, అంటే ఇక్కడి డబ్బులను తీసుకెళ్ళి అక్కడ ఇస్తారేమో అనే ఒక భయంతో వాళ్ళు తయారు చేయడం జరిగింది. సో ఆ తర్వాత అది న్యాచురల్గా లిస్టెడ్. ఇప్పుడు కూడా ఇప్పుడు అమెరికన్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ఏంది, నిన్న జరిగిన ఆర్డరు 180 రోజులు ఈ కేసెస్ అన్ని, ప్రస్తుతం ఉన్న కేసెస్ అన్ని హోల్డ్లో పెట్టమని చెప్పారు. రెండోది ఎఫ్సిపిఐ యాక్ట్ రద్దు చేయలేదు, ఎఫ్సిపిఐ యాక్ట్ను రివ్యూ చేయండి అని చెప్పారు. అంటే మొన్న ఒక 2 రోజుల క్రితం, ఇది లెటర్, మొన్న 2 రోజుల క్రితం ఏం చేశారంటే, ఒక 6 కాంగ్రెస్ మెన్ ఏం రాశారంటే, ఇంతకు ముందు ఈ యొక్క, అంటే నేను దాని సారాంశం తెలుగులో చెప్తాను క్విక్గా. సో ఇంతకు ముందు ఈ యొక్క యాక్ట్ వచ్చినప్పటి నుంచి గత 50 సంవత్సరాలుగా ఎక్కువ సంస్థలు నిజంగా వాళ్ళు ఫ్రాడ్ చేసిన సంస్థలను ఖచ్చితంగా అమెరికా సాయిల్ పైన లా అండ్ ఆర్డర్ చేయాలి కాబట్టి చేస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో జో బైడెన్ నాయకత్వంలోని అమెరికన్ ప్రభుత్వము విదేశాలకు మనకు ఉన్న సంబంధాలను చెడగొట్టే విధంగా వాళ్ళు చాలా పర్టికులర్ అయిపోయారు. క్వశ్చనబుల్ పర్స్యూట్ ఆఫ్ ఎ కేసెస్ అగేన్స్ట్ కంపెనీస్, అంటే అసలు దానిలో కేసు లేకున్నా కూడా అంటే అమెరికాకు సౌత్ కొరియాకు, అమెరికాకు జర్మనీకి, అమెరికాకు ఇండియాకు ఉండే సత్సంబంధాలను చెడగొట్టే విధంగా జో బైడెన్
ప్రభుత్వము పనిచేసింది. దానిలో మెరిక్ గార్లాండ్ అనే వ్యక్తి చాలా కుట్రపూరితమైన పనులు చేశాడు. చెప్పింది మనం నమ్మేద్దాం సార్. నేను నమ్ముతున్నాను అంటలేదు, మీకు దాని యొక్క అక్కడ ప్రభుత్వం తీసుకున్న చర్యలు పక్కకు పెట్టి ఈ 6 ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో దీన్ని మనం సో వాళ్ళు ఒక లెటర్ రాయడం జరిగింది అటార్నీ జనరల్ కు, కొత్తగా నియమితమైన అటార్నీ పమేలా బాండి అనే లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ మీద రెస్పాండ్ అవుతూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో కమింగ్ బ్యాక్ టు అవర్ ఒరిజినల్ అంటే అదానీ గ్రూప్, ఇవాళ చర్చ అదానీ గ్రూప్ గురించి. కాబట్టి ఇప్పుడు అదానీ గ్రూప్ కు సంబంధించి అది నిజంగా వాళ్ళు ముడుపులు చెల్లించారా లేకుంటే చెల్లించలేదా అని ఖచ్చితంగా దాని మీద ఏంది ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే. మీరు అన్నారు ఇందాక క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయట్లేదని. సరైన సమయంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుందని పూర్తిగా నమ్ముతున్నాను. అంటే ఏంటి సరైన సమయం అంటే నాకు అర్థం కాలేదు. నా ప్రశ్న ఎఫ్ఐఆర్ అంటాం. మళ్ళీ ఒక్కసారి నా ప్రశ్న క్లియర్ గా చెప్పండి సార్. ఈ నివేదిక అక్కడ కోర్టులు ఇన్వెస్టిగేషన్ అక్కడ ఏజెన్సీలు ఇన్వెస్టిగేషన్ సంస్థలు FBI తో సహా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి న్యూయార్క్ కోర్టు అక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ మొదలై కొన్ని నెలలు గడిచిపోయింది. భారత్లో దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇంతకంటే సరైన సమయం అంటే మీకు ఆధారాలన్నీ చేతికిస్తే చేస్తారా లేకపోతే ఎట్లా అంటే నాకు అర్థం. ప్రైమా ఫేసి ఎవిడెన్స్ లేకుండా ఒక పెద్ద సంస్థను ఇప్పుడు మనం చాలాసార్లు వింటుంటాం టూ బిగ్ టు ఫెయిల్ అంటే దే ఆర్ సో బిగ్. ఒకవేళ దాని మీద నిజంగా ఒక నెగటివ్ అంటే కావాలని ఎవరో దురుద్దేశంతో పెట్టారనుకోండి, కంప్లైంట్ చేశారనుకోండి, అట్లాంటి ఇప్పుడు మనము ఒక సపోజ్ ఒక ప్రధానమంత్రి మీదనో ముఖ్యమంత్రి మీదనో ఎవరో ఒక లెటర్ రాశారనుకోండి, వెంటనే దాని మీద యాక్షన్ తీసుకో ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉందా లేదా చూస్తాము. సో ఎందుకంటే అక్కడ గ్రూప్ చాలా పెద్దది, ఇవాళ 10-12 లక్షల మంది పనిచేస్తున్న గ్రూప్. అదేమి ఒక అదానీ అంటే అదానీ ఇంట్లోనే ఒక్కడే తయారయ్యాడు కదా. ఈ 10-12 లక్షల మంది యొక్క డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇంకొక 50 లక్షల ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కు డైరెక్ట్ ఉన్న కంపెనీ గ్రూప్. కాబట్టి ఇప్పుడు 5 రాష్ట్రాలు ఒప్పందాలు చేసుకున్నాయి సార్. 5 రాష్ట్రాలు కలిపి 25 కోట్ల మంది జనాభా ఉంటారు. ఈ 25 కోట్ల మంది జనాభా ఇస్తాను సార్. దీని మీద అవినీతి ఉంటే 25 కోట్ల అసలు ఒప్పందం చేసుకున్న అదానీ గ్రూప్ తో కాదు, SCCI సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతోనే వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. SCCI తోని ఒప్పందం చేసుకున్నారు కాబట్టి ఆ ఒప్పందం 20 సంవత్సరాలు వ్యాలిడ్. SCCI అదానితో చేసుకున్న ఒప్పందం 20 సంవత్సరాలు వ్యాలిడ్ కాదు. నేను ఆ డాక్యుమెంట్ కూడా చదివిన. SCCI కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఇట్స్ లైక్ PSU, ఇట్ కెన్ చేంజ్ ఎనీ టైం. బ్రోకర్ మంచిగా చెప్పాలంటే వాళ్ళు ఒక్క యూనిట్ వాళ్ళు ఉత్పత్తి చేయరు, వాళ్ళు ఆర్డర్లు తీసుకొని బయట వాళ్ళకి ఇస్తారు. సేమ్ పవర్ ఎక్స్చేంజ్ కూడా అట్లానే పనిచేస్తుంది. పవర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా కూడా అట్లానే పనిచేస్తుంది. వాళ్ళు కూడా ఎనీ ప్రైవేట్ ఆర్గనైజేషన్ నుంచి కొనొచ్చు, PSU నుంచి కొనొచ్చు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి కొనొచ్చు. అట్లాగే SCCI కూడా. నేను దీనిలో రైట్ ఆ రాంగ్ అంటలేదు సార్. మనం దీని మీద కనీసం ఒక ప్రాథమిక విచారణ అదానిని జైల్లో పెట్టమని ఎవరు అంటలేదు. అవును సార్, ప్రాథమిక విచారణ చేయట్లేదు మీరు ఎట్లా అంటున్నారు అంటున్నాను. ప్రకటన ఎందుకు చేయాలి అంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పెద్ద దాడులు జరిగినాయి, దేశంలో చాలా పెద్ద పెద్ద సంస్థలు దాడులు జరిగినాయి. అట్లీస్ట్ మనం ప్రేక్షకుల యొక్క అవగాహన కోసం అన్న క్లారిటీ ఇవ్వాలి. ఈ రోజు ఇప్పుడు మీరు ఏదైనా సరే ఒక సంస్థ మీద ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు మీకు ప్రకటన వస్తుందంటే కనీసం ఒక సంవత్సరమో 6 నెలలో 8 నెలలో వాళ్ళు దాని మీద ప్రైమా ఫేసి ఎవిడెన్సెస్ క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు మాత్రం. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఈడీ దాడి జరిగిందంట. ఆడ దాడి జరగడానికి ఎన్ని రోజుల నుంచి వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఒక రోజు ముందు దాడి చేద్దాం రేపు పొద్దున ఉట్టుగానే అని అనుకోరు కదా. ఆ సంస్థలు ఇవన్నీ ఇండిపెండెంట్ గా పనిచేసే సంస్థలండి. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేసిన దే టేక్ దేర్ ఓన్ డిసిజన్స్. ఇప్పుడు అదానీ గ్రూప్లో నిజంగా అదానీ గ్రూప్ పైన ఎవరైనా అదానీ గ్రూప్ విజిల్ బ్లోవర్ కావచ్చు, అంటే ఆ గ్రూప్లో పనిచేసే వ్యక్తులు కావచ్చు, లేకుంటే ఏదైనా గవర్నమెంట్ అంటే ది బెనిఫిషరీ. ఇప్పుడు మీరు అన్న 5 గవర్నమెంట్ ప్రభుత్వాలు ఉన్నాయి కదా, ఆ 5 4 చోట్ల గవర్నమెంట్లు మారినాయి. మరి ఆ 4 చోట్ల కూడా విచారణ స్టార్ట్ చేయాలి కదా. చేయలేదు కదా, చేయలేము మన వల్ల కాదని ఆయన చెయ్యాలి అని చెప్తున్నాను సార్. మీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెప్తున్నాం సార్. డైరెక్ట్ గా మీ ప్రభుత్వం సార్. భారతీయ జనతా పార్టీగా నేనేమంటున్నా అంటే దూద్ కా దూద్ పానీ కా పానీ కావాలి సార్. ఎవరు చేయాలనేది ప్రశ్న సార్. ప్రభుత్వాలే చేయాలి. కేంద్రంలో మీరున్నారు, మీరేం ఆధారాలు లేదు మేం చేయమంటారు, వాళ్ళు ఆధారాలు లేవు. అంటే మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం అంటే అసలు ఏ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఏ చర్య కూడా చేయట్లేదు అనే అజంప్షన్ తో మాట్లాడుతున్నాం. ఆ అజంప్షన్ కరెక్ట్ కాకపోవచ్చు అంటున్నాను. అంటే ఇప్పుడు మన ప్రభుత్వం నాకు తెలియదు సార్. అంటే మన ప్రభుత్వం విచారణ ఇప్పుడు 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు సార్. ఈ 20 కోట్ల మంది 5 రాష్ట్రాల్లో ఉన్నారు. అవినీతి జరిగిందని అమెరికా ప్రభుత్వం విచారణ మొదలు పెట్టింది. అమెరికా ప్రభుత్వం ఫేక్ రాజకీయంగా చేస్తే నేను చెప్పలేను. అమెరికాలో ఒక ఎన్నికైన డెమోక్రటిక్ గా ఎన్నికైన ప్రభుత్వం మొదలు పెట్టింది. దాని మీద భారత్లో ప్రభుత్వాలు స్పందించినట్టుగా ఎక్కడ ఒక్క వాక్యం లేదు. అది నేను అనేది ఏంటంటే మీరు చెప్పేదానికి నేను చెప్పేదానికి చిన్న డిఫరెన్స్ ఏంటంటే మన ప్రభుత్వం మీద మనం ఒక నమ్మకం పెట్టుకోవాలి, పూర్తిగా నమ్మకం. సో వీరు ఆల్రెడీ
అంటే ఏదో ఒక డిపార్ట్మెంట్ దే మస్ట్ హావ్ ఆల్రెడీ స్టార్టెడ్. అది రేపు పొద్దున ఎందుకంటే ఇది చాలా పెద్ద పెద్ద సంస్థల మీద సెన్సిటివ్ మ్యాటర్ కదా సార్. ఇప్పుడు నేను చెప్పాను కదా 60 లక్షల మంది పనిచేస్తున్న సంస్థలో ఉట్టిగానే వచ్చి ఒక అధికారి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు అనుకోండి, ఇట్ విల్ ఎఫెక్ట్ ద ఎంటైర్ స్టాక్ మార్కెట్. మళ్ళీ చెప్తున్నా, అధికారి కదా, అమెరికా ప్రభుత్వం స్టార్ట్ చేసింది. నేను ఇండియా గురించి చెప్తున్నా. ఇండియాలో ఇప్పుడు ఒక ఈడీ మేము ఎంక్వైరీ స్టార్ట్ చేసామని చెప్పాలనుకోండి, ఈడీ వచ్చి చెప్పింది అనుకోండి, ఒక అధికారి వచ్చి చెప్పాడు అనుకోండి, ఏమైతుంది? స్టాక్ మార్కెట్ లో ఇవాళ 16 కోట్ల మంది చిన్న చిన్న ముదుపర్లు ఉన్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒక టూ బిగ్ టు ఫెయిల్ అనే ఒక ఎకనామిక్ ప్రిన్సిపల్ ఉంటుంది. టూ బిగ్ టు ఫెయిల్ అనేది అమెరికాలో ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. సో నేను అనేది ఏంటంటే శ్రీనివాసరావు గారు, మనము మన దేశంలో ఉన్న కంపెనీలు, అది అదాని కావచ్చు, అంబానీ కావచ్చు, మిగతా కంపెనీస్ ఏవైనా ఫారిన్ సాయిల్లో వాళ్ళు బిజినెస్ చేస్తున్నప్పుడు అక్కడ ఏదైనా వాళ్ళకు సమస్య వస్తే ఖచ్చితంగా భారత ప్రభుత్వం సపోర్ట్ చేయాల్సిందే. మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తా బిఫోర్ ఐ కంక్లూడ్. జిఎంఆర్ అనే సంస్థ ఆర్బిట్రేషన్ కేసు మాల్దీవ్స్లో 5,500 కోట్ల కేసు, వాళ్ళు మాల్దీవ్స్ ₹1 ఇవ్వని చెప్తే మన ప్రభుత్వం, మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వము ఫారిన్ సాయిల్ మీద వాళ్ళను ప్రెషర్ చేసి ఏది చైనా వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నా కూడా 5,500 కోట్స్ ఇప్పించింది సార్. అంటే జిఎంఆర్ మోడీ గారి ఫ్రెండ్. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. వినేష్ పోగట్ అనే అమ్మాయి అక్కడ ఒలింపిక్స్ లో వాళ్ళు పాజిటివ్ వచ్చింది డోపింగ్ అని, డిస్క్వాలిఫై చేశారు. ఏదో 500 గ్రాములో 100 గ్రాములో బరువు పెరిగింది. ఇప్పుడు దానిలో ఏం చేయాలి సార్? మనం డిజౌన్ చేయాలా? మన వ్యాపారవేత్త, మన దేశం యొక్క సంబంధించిన వ్యాపారవేత్త కానీ, స్పోర్ట్స్ పర్సన్ కానీ, సినిమా యాక్టర్ కానీ, కామన్ పర్సన్ గానీ, ఒక విద్యార్థి గానీ, ఒక ఉద్యోగి గానీ ఫారిన్ సాయిల్ మీద జిఎంఆర్ కి ఒక దేశంలో అక్కడ ప్రభుత్వం న్యాయంగా రావాల్సిన డబ్బులు రాలేదు, దానికి ఎవరు కాదంట్లా. ఇక్కడ ఆరోపణ ఏంటంటే, అమెరికా ప్రభుత్వం, అమెరికా కోర్టులు చేస్తున్న ఆరోపణ, అవును సార్, అక్కడ ముదుపర్లని ఇక్కడ ప్రజల్ని మోసం చేసిన సంస్థ అని చెప్పి వాళ్ళు ఆరోపణ చేసి చేస్తున్నారు. వాళ్ళు దాన్ని కూడా మనం సపోర్ట్ చేస్తా అంటే దానికి ఇంకా వేరే చెప్పేది ఏముంటుంది? అంటే మనం దేనికి సపోర్ట్ చేస్తున్నాం? మీరు విచారు, ఇప్పుడు బీజేపీ మన దేశానికి సంబంధించిన సంస్థ ఏదన్నా ఉంటే మన విత్ ఇన్ అవర్ బార్డర్స్ వీ కెన్ డూ ఇట్. మనం ఇక్కడ చేసుకోవాలి అనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఇక్కడే లంచాలు ఇక్కడే ఇచ్చారు సార్, అక్కడ కాదు లంచాలు ఇక్కడ చేయమని అంటున్నా, ఇక్కడ చేయొద్దని అనట్లేదు కదా, ఇక్కడ చేయాలి. కానీ అక్కడి సంస్థలు చేస్తున్నప్పుడు మనం మన ప్రభుత్వం, మన పౌరులకు కావచ్చు, లేకపోతే మన స్పోర్ట్స్ పర్సన్ కావచ్చు, మన కంపెనీలకు మనం సపోర్ట్ చేయాలని చెప్తున్నాం.